సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతుంది. గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్, దుబ్బాక 4 మున్సిపాలిటీలలో ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లకు, ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లను చేశామని ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. 4 మున్సిపాలిటీ కేంద్రాలలో 32 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. 32 వార్డులను వెబ్ కాస్టింగ్ ద్వారా మైక్రో అబ్జర్వర్లు ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా జిల్లా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. చేర్యాల, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక 4 మున్సిపాలిటీ కేంద్రాలలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో 7 గంటలకు ప్రారంభమైంది. 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటలకు చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఓటర్లు కొద్దిగా తక్కువ సంఖ్యలో రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే 4 మున్సిపాలిటీలలో 1,01,085 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోనున్నారు. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వేల్, ప్రజ్ఞాపూర్ 4 మున్సిపాలిటీల్లో మొత్తం 72 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 72 వార్డులకు గాను 176 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. 1069 మంది పోలింగ్ సిబ్బంది, మొత్తం 18 రూట్లను 22 మంది జోనల్ అధికారులను నియమించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. 31 సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి 31 మంది మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి అధికారులకు కానీ ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొంతమంది ఓటర్లకు నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి కొంతమంది అంగవైకల్యం ఉన్న ఓటర్లను వాళ్ళకి అనుగుణంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకొని ఉన్నది. మొన్నటి వరకు వారం రోజుల క్రితం 3 ప్రధాన పార్టీలు, అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో హోరెత్తించాయి. నువ్వా నేనా అన్న విధంగా ఎన్నికల ప్రచారాన్ని మాత్రం నిర్వహించారు. మొత్తానికైతే నేటితో ఈ ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. ఇదే నెల 13వ తారీఖున ఎన్నికల బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 13వ తారీఖున తేలనుంది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం ఎన్నికల అధికారులు కావచ్చు, ఇటు పోలీస్ శాఖ అధికారులు కావచ్చు, అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 4 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు అధికారులు మాత్రం అన్ని చర్యలు తీసుకున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, గజ్వేల్ నుండి.